పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్ వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. హెట్మైర్ రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు గీతను దాటింది. పంజాబ్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో సీజన్లో రాజస్థాన్ 5వ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్లో 5వ విజయాన్ని నమోదు చేసింది. శనివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.5 ఓవర్లు ఛేదించింది. రాజస్థాన్ బ్యాటర్ల హెట్మైర్ 10 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. 28 బంతుల్లో 39 రన్స్ చేశాడు. కానీ మిగతా ప్లేయర్లు వేగంగా పరుగులు చేయలేకపోవడంతో 148 పరుగుల లక్ష్య ఛేదన సైతం కష్టంగా మారింది. ఓ దశలో 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 99-3తో నిలిచింది. అప్పటికి ఇంకా 30 బంతుల్లో 49 రన్స్ కావాలి. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. పంజాబ్ బౌలర్లు వికెట్లు తీయడంతో మ్యాచ్ చివరి వరకు వెళ్ళింది. చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో విధ్వంసకర బ్యాటర్ హెట్మైర్ ఉండడంతో రాజస్థాన్ విజయంపై ధీమాగా ఉంది. అయితే తొలి 2 బంతులను డాట్ చేసిన హర్షదీప్ సింగ్ మ్యాచ్ను వేరే లెవెల్కు తీసుకెళ్లాడు. కానీ 3వ బంతికి సిక్సర్ కొట్టి హెట్మైర్ విజయ సమీకరణాన్ని 3 బంతుల్లో 4 పరుగులుగా మార్చేశాడు. 4వ బంతికి 2 పరుగులు రాగా 5వ బంతికి సిక్సర్ కొట్టిన హెట్మైర్ రాజస్థాన్ రాయల్స్కు ఈ సీజన్లో 5వ విజయాన్ని అందించాడు. దీంతో మరో బంతి మిగిలుండగానే రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. హెట్మైర్ 10 బంతుల్లో 27 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై పంజాబ్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు కష్టపడ్డారు. అథర్వ ట్రేడ్ 15, బెయిన్స్టో 15, ప్రభుసిమ్రన్ సింగ్ 10, శామ్ కరన్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఓ దశలో 70 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్ స్వల్ప స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ జితేష్ శర్మ 24 బంతుల్లో 29, లివింగ్స్టోన్ 14 బంతుల్లో 21, అశుతోష్ శర్మ 16 బంతుల్లో 31 రన్స్ చేయడంతో 147 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లో ఆవేష్ ఖాన్ 2, కేశవ్ మహారాజ్ 2, యజ్వేంద్ర చాహల్ 1, కుల్దీప్ సేన్ 1, ట్రెంట్ బోల్ట్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్కు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయంతో దూరం కాగా శామ్ కరన్ కెప్టెన్గా వ్యవహరించాడు.